రాజోలు రాజానగరం జనసేన బంపర్ మెజార్టీతో గెలవబోతోందా? పక్కా రిపోర్ట్లు తెప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆ ధీమాతోనే ఈ 2 సీట్లు అనౌన్స్ చేసేశారా? అందుకు చంద్రబాబు కూడా ఓకే అనేసారా? ఇంతకు ఆ 2 నియోజకవర్గాల్లో జనసేన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు మండపేటలో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరంలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇంకోవైపు పవన్ ప్రకటనపై టీడీపీ స్పందిస్తూ తమకేమీ అభ్యంతరం లేదని కామెంట్ చేయడం తెలిసిందే. అయితే పవన్ రాజోలు రాజానగరంలలో పోటీ చేస్తామని చెప్పడంతో ఆ 2 నియోజకవర్గాల్లో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పక్కా రిపోర్ట్లు తెప్పించుకున్న పవన్ గెలుపే ధీమాతో ఈ ప్రకటన చేశారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. రాజోలు 2019లో జనసేన గెలుచుకున్న నియోజకవర్గమే. అక్కడ జనసేన అభ్యర్థిగా గెలిచిన రాపాక వరప్రసాద్ జగన్ గూటికి చేరిపోయారు. అత్యంత చైతన్యవంతమైన జన సైనికులు, వీర మహిళలు ఉండే నియోజకవర్గాల్లో రాజోలు ముందు వరుసలో ఉంటుంది. పవన్ అంటే ప్రాణాలిచ్చేవారి సంఖ్య అక్కడ ఎక్కువ. అంతేకాదు ఆ అభిమానం సినిమాల వరకే పరిమితం కాలేదు. పోలింగ్ బూతుల్లో ఓటు వేసే పరిణితి వారి సొంతం. అందుకే గత ఎన్నికల్లో అక్కడ జనసేన బంపర్ విక్టరీ కొట్టింది. అయితే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్కు నమ్మకద్రోహం చేయడం, జగన్ చెంతకు చేరడంతో రాజోలు జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జనసేనను గత మెజారిటీ కంటే బంపర్ విక్టరీతో గెలిపించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. రాజోలులో వైసీపీ కంటే జనసేన ఎన్నో రెట్లు బలంగా ఉంది. నియోజకవర్గాల రిపోర్ట్లు తెప్పించుకున్న పవన్ రాజోలు ప్రోగ్రెస్ చూసి అక్కడ మరోమారు జనసేన గెలుపు ఖాయమని, ఈసారి తెలుగుదేశం మద్దతు కూడా ఉండడంతో భారీ మెజారిటీ ఖాయమని లెక్కలు వేశారు. అందుకే తాజాగా జనసేన రాజోలులో పోటీ చేస్తుందని ప్రకటించేశారు. ఇక పవన్ తాజాగా ప్రకటించిన మరో నియోజకవర్గం రాజానగరం. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీకి కేటాయించబడిన సీట్లను చంద్రబాబు ప్రకటిస్తున్నారు, జనసేనకు కేటాయించబడిన సీట్లను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు అంటూ టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలతో కూటమిలో ఉన్న సఖ్యతతోనే సేనాని ఈ ప్రకటన చేశారని అర్థమవుతోంది. అయితే అసలు రాజానగరం నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది ఒకసారి చూస్తే ఇక్కడ అన్ని కులమతాల్లోని పవన్ అభిమానులతో పాటు సంప్రదాయ కాపు ఓటు బ్యాంకు సహా అనేక అంశాలు జనసేనకు కలిసి వచ్చేలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి తూర్పు వైపున ఉండే ప్రాంతానికి రాజానగరం నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయితే ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెంది ఉండేది. అయితే పోలవరాన్ని వైసీపీ పట్టించుకోకపోవడం అధికార పార్టీకి మైనస్గా మారింది. ఇవే కాదు, స్థానికంగా గౌర సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఈసారి వైసీపీకి దూరం కాబోతోంది. అది జనసేన వైపు టర్న్ అవుతోంది. చెప్పుకుంటూ పోతే జనసేనకు చాలా అనుకూలతలున్నాయి. ఇవన్నీ ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించేలా ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది టీడీపీ అధినేత చంద్రబాబుకి తెలుసు గనుకనే రాజానగరం నియోజకవర్గం జనసేనకు వదిలివేసినట్టు సమాచారం. అందుకే పవన్ రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశారని తెలుస్తోంది. అయితే చిన్నా చితిక అసంతృప్తులు టీడీపీలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని బుజ్జగించుకోక తప్పదు. ఎందుకంటే ఐక్యమత్యమే మహాబలమన్నట్లు కూటమి నేతల మధ్య సఖ్యత ఉంటేనే 175 చోట్ల వైసీపీకి షాక్ ఇవ్వచ్చు. చూడాలి మరి రాజానగరం, రాజోలు ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన ఎంత మెజారిటీతో విజయం సాధిస్తుందో అన్నది.